అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది మర్కలు అయితే మమ్మలను కులంల నుంచి బహిష్కరించారు. భూమి విషయంలో గొడవ ఉండడుకు మాట్లాడుకుందామని సంఘంలోకి పోతే సంఘంలో పట్టించుకోక మళ్ళా మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఈయన దుబాయ్లో ఉన్నాడు. మా ఆయన దుబాయ్లో ఉంటే మా బావ ఇంట్లో వేసుకుంటే మేము పోయినాం. మా బావ మేము కలిసి సాగు చేసినాము. పాలోళ్ళు కూడా సాయంత్రం వచ్చిండ్రు. పొద్దున వాళ్ళు పాలోళ్ళు అందరు వెళ్ళగొట్టిండ్రు. పొద్దున నన్ను రాత్రి అంతా బాగా టార్చర్ పెట్టిండ్రు. పాలోళ్ళు టార్చర్ పెట్టి ఇట్లా నువ్వు చెప్పు భూమి ఇడిసబెట్టు అంటే నాకు తెలియదు, ఆయననే మాట్లాడతాడు అని చెప్పి వస్తుండు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడని చెప్పినా కానీ నువ్వు వెళ్ళిపోమన్నారు నన్ను. మా నడిబావ కొడుకు నన్ను వెళ్ళిపోమన్నాడు. ఇట్లా నువ్వు వెళ్ళిపో, మేము సాగు చేసుకుంటామని అన్నాడు. అంటే నేను పోలేను. మా బావ కూడా నన్ను ఉండమన్నాడు. ఉన్నాము, మా బావ నేను కలిసి సాగు చేసుకున్నాము. ఇక వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆయన వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాము సాగు అయినాక ఏదన్నా ఉంటే మాట్లాడదాం అన్నా కానీ వినలేరు. వినకుంటే వెళ్ళిపోయినరు. మొన్న పోతే కూడా పట్టించుకుంటలేరు. కులపోళ్ళు సంఘపోళ్ళు పట్టించుకుంటలేరు. గుండ్రెడ్డి గంగాధర్, చిన్న గంగాధర్ అని కూడా పిలుస్తారు. మర్కల్ గ్రామము, సదాశివనగర్ మండలం, కామారెడ్డి జిల్లా. మాకు గుడారెడ్డి సంఘం అని ఉంది. దాంట్లో గుండ్రెడ్డి వాళ్ళు 40 మంది ఉన్నారు. ఆ గుడారెడ్డి సంఘం వాళ్ళ కోసము మాకు ఒక బిల్డింగ్ ఉండగా ఇంకో వేరే దగ్గర భూమి కొందామని ఫంక్షన్ హాల్ కొరకు పట్టాలేనైన పేరు అతనికి 50,000 భయానకి ఇచ్చింది. రేపు పొద్దున ఇబ్బందులకు గురవుతుంది ఎందుకు అని ప్రశ్నించినందుకు నన్ను 2018 నవంబర్ 4 నుంచి సంఘం నుంచి బంద్ పెట్టి బహిష్కరించినారు. నాతో మాట్లాడిన వాళ్ళకు 10,000 దండుకు, గుండ్రెడ్డి వాళ్ళు కాక వేరే రెడ్డిలు మాట్లాడితే వాళ్ళకి 5,000 దండు. కానీ చాలామందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటి విషయంలో మేము పోలీస్ వాళ్ళకు కూడా గురవుతున్నాము. పరు పరిస్థితులకు భంగం కలుగుతుంది. మా ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఇతరులు ఏం నేరం చేశారు అన్నట్టుగా మమ్మల్ని చూస్తున్నారు. మేము పోలీస్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినాము, ఎస్పీ ఆఫీస్కి కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా మే 25, 2019లో వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ చర్యలు తీసుకోకపోవడం వలన మాకు ఈ మీడియా ద్వారా మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.